ఓకే సార్, audible screen visible? ఓకే, మీ వాయిస్ ఇస్ క్లియర్. గుడ్ మార్నింగ్ స్క్రీన్ కూడా విజిబుల్. రైట్ సార్. Thank you, sir. Thank you very much. Once again, good morning to all leaders. ఓకే, రైట్ అండి. మనం కొన్ని విషయాలు ఏం చేయాలి మనం అనే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మనం ఎన్నో కళలు కట్టినా అవన్నీ మనకి ఎందుకు దక్కట్లేదు అంటే, ప్రతి ఒక్కరికి కూడా రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. ఒకవేళ డ్రీమ్స్ గతంలో లేకపోయినా ఎవరైతే వెస్టీజియన్ గా మారారో వాళ్ళందరికీ డ్రీమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే ఒక డ్రీమ్ బేస్డ్ గానే ఎవ్రీ వెస్టీజియన్ వర్క్ చేస్తూ ఉంటాడు. నాట్ ఓన్లీ వెస్టీజ్, లైఫ్ లో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వెస్టీజియన్స్ కాని వాళ్ళకి కూడా ఆ డ్రీమ్స్ ఉండొచ్చు. మరి ప్రతి ఒక్కరికి కళలు ఉన్నా కూడా ఎందుకు వాటన్నిటిని నిజం చేసుకోలేకపోతున్నారు? అవన్నీ వాళ్ళకి ఎందుకు దక్కట్లేదు? కేవలం కొంతమంది మాత్రమే వాటిని ఎందుకు అచీవ్ చేయగలుగుతున్నారు? డ్రీమ్స్ పెట్టుకోవటమే కాదు, దాన్ని సాధించి చూపించడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే ప్రతి మనిషికి డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ సక్సెస్ అయ్యేది ఏమీ లేదు. కేవలం ఇది కావాలి అది కావాలని కొన్ని అనుకోవటంలో పెద్ద విషయం లేదు. బట్ వాటిని అచీవ్ చేయటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మరి అలాంటి డ్రీమ్స్ ని చాలా మంది ఎందుకు అచీవ్ చేయట్లేదు? ఈవెన్ నీకు డ్రీమ్ ఉంటే ఎందుకు నువ్వు దాన్ని అచీవ్ చేయలేకపోతున్నావు? నీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నప్పటికీ ఎందుకు దాన్ని చేరుకోలేకపోతున్నావు? కారణం ఏంటి? ఇప్పుడు వచ్చిన స్టోరీ చూద్దామండి. మనం ఒక ముగ్గురు మిత్రులు ఉంటారు, ఫ్రెండ్స్. వాళ్ళు వ్యాపారస్తులు. వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి వ్యాపారం కోసం వెళ్తూ ఉంటారు. ఒంటెల మీద ఎడారి గుండా ప్రయాణం చేసి వీళ్ళు రకరకాల వ్యాపారాలు పూర్తి చేసుకొని వాళ్ళ వస్తువులు అమ్ముకొని తిరుగు ప్రయాణం అవుతారు. అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఒక రోజైతే వాళ్ళు వాళ్ళ ఊరికి చేరుకుంటారు. తెల్లారితే రేపటి వరకు అయితే వాళ్ళ ఊరికి చేరుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఈలోపు వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం కూడా అయిపోవస్తుంది. తినడానికి వాళ్ళ దగ్గర కేవలం కొన్ని రొట్టెలు మాత్రమే ఉంటాయి వాళ్ళు తినడానికి సంబంధించి. ఇక్కడ చూస్తే ఒక ముగ్గురు వ్యక్తులను మనం అనుకున్నాం ఇతరులు. ఏ అనే ఒక వ్యక్తి దగ్గర కేవలం 5 రొట్టెలు మాత్రమే మిగులుతాయి. బి అనే ఒక వ్యక్తి దగ్గర 3 రొట్టెలు మాత్రమే మిగులుతాయి. సి అనే మరొక వ్యక్తి దగ్గర అసలు ఏమీ ఉండవు. పూర్తిగా అతని దగ్గర రొట్టెలు అయిపోతాయి. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే మనం అందరం ముగ్గురం కలిసే ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఎవరి దగ్గర ఎన్ని ఉన్నా కూడా అందరం కలిసే పంచుకొని తిందామని చెప్పేసి ముగ్గురు అనుకుంటారు. మొదటి వ్యక్తి దగ్గర 5 రొట్టెలు, రెండో వ్యక్తి దగ్గర 3 రొట్టెలు, మూడో వ్యక్తి దగ్గర అసలు ఏమీ లేదు. కానీ వాళ్ళు అనుకున్న ఒప్పందం ప్రకారం ముగ్గురం కలిసి ఈ రొట్టెల్ని పంచుకొని తినాలని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 8 రొట్టెలు, 5, 3, 8 రొట్టెలు. ఈ 8 ముగ్గురు ఎట్లా పంచుకోవాలి? వీళ్ళు 9 రొట్టెలు కనుక ఉంటే తలా 3 తీసేసుకుంటారు. 6 కనుక ఉంటే తలా 2 తీసేసుకుంటారు. కానీ 8 ఉన్నాయి. ఎలా పంచుకోవాలి? ముగ్గురం సమానంగా తీసుకోవాలని అనుకున్నప్పుడు పంచుకోవడం ఎట్లా అని ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందంటే, మన దగ్గర ఉన్న 8 రొట్టెల్ని ఒక్కో రొట్టెని 3 ముక్కలుగా మనం కట్ చేద్దాం. అప్పుడు 24 ముక్కలు అవుతాయి. ప్రతి రొట్టెని 3 ముక్కలు చేస్తే 24 ముక్కలు అవుతాయి. అప్పుడు మనం వాటిని సమానంగా పనిచేసుకోవచ్చు. అంటే 8 తలా 8 తీసుకుంటే 8 మందికి ఒక్కొక్కరికి 3 చొప్పున 24 రొట్టెలు అవుతాయి, 24 ముక్కలు అవుతాయి. అప్పుడు ఈక్వల్ గా మనం పంచుకున్నట్టు అవుతుంది అని ఆలోచించి ఏం చేస్తారంటే, తన దగ్గర ఉన్న 5 రొట్టెల్ని 3 ముక్కల చొప్పున 15 ముక్కలుగా చేస్తారు. అలాగే బి తన దగ్గర ఉన్న 3 రొట్టెల్ని కూడా 3 ముక్కల చొప్పున 9 ముక్కలుగా చేస్తారు. ఏ దగ్గర 15 ముక్కలు అయ్యాయి, బి దగ్గర 9 ముక్కలు, మొత్తం 24 ముక్కలుగా దాన్ని కట్ చేసేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు తన దగ్గర ఉన్న 15 ముక్కల్లోంచి 7 తీసేసి సికి ఇచ్చేసి ఈ 8 ముక్కల్ని తన వాటా కింద వచ్చే 8 ముక్కల్ని తను తినేస్తాడు.
అట్లా బి కూడా నా దగ్గర ఉన్న 9 ముక్కల్లోంచి ఒకటి ఎక్స్ట్రా ఉన్న ముక్కను తీసేసి సికి ఇచ్చేసి తన వాటాకు రావాల్సిన 8 ముక్కలు దాన్ని తినేస్తాడు. ఇప్పుడు సి దగ్గర ఏ ఇచ్చిన 7 ముక్కలు, బి ఇచ్చిన 1 ముక్క కలిపి 8 ముక్కలు అవుతాయి. అతను కూడా 8 ముక్కలు తినేస్తాడు. అంటే ముగ్గురు ఈక్వల్ గా వాళ్ళు ఏదైతే మాట మీద కట్టుబడున్నారో దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని ముగ్గురు తినేశారు. తినేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే సి, నా దగ్గర ఎలాంటి భోజనం లేకపోయినా కేవలం మాటకు కట్టుబడి మీ దగ్గర ఉన్న భోజనాన్ని నాతో పంచుకున్నారు, నాకు ఇచ్చారు. ముగ్గురం కలిసి సమానంగా మన భోజనాన్ని షేర్ చేసుకుని తిన్నాం. కాబట్టి నా దగ్గర ఒక 8 బంగారు నాణాలు ఉన్నాయి. ఈ 8 బంగారు నాణాలని మీ ఇద్దరికి ఇస్తున్నాను. మీరు నాతో భోజనం పంచుకున్నందుకు మీరు వీటిని పంచుకొని తీసుకోండి. ఈ నాణాలను కూడా మీరు పంచుకొని తీసుకోండి అని ఇచ్చేస్తాడు. వీళ్ళు ఎలా పంచుకోవాలి? జనరల్ గా అయితే ముగ్గురు సమానంగా భోజనాన్ని పంచుకున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇచ్చిన 8 నాణాలని ఏబి ఇద్దరు కూడా సమానంగా పంచుకోగలిగితే చెరొక 4 నాణాలు వస్తాయి. బి ఇదే ప్రతిపాదిస్తాడు. మనం భోజనం అంతా సమానంగా న్యాయంగా పంచుకొని తిన్నాం కాబట్టి ఇక్కడ ఇందులో కూడా న్యాయంగా మనం తీసుకోవాలనుకుంటే చెరొక 4 బంగారు నాణాలు తీసుకుందాం అంటాడు బి. అప్పుడు ఏమంటాడంటే ఇది కరెక్ట్ కాదు, ఈ పంపకాలు నాకు న్యాయబద్ధంగా అనిపించట్లేదు, నేను దీనికి ఒప్పుకోను అని చెప్పేసి ఏ అంటాడు. జనరల్ గా ఎవరికైనా చూడడానికి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ సమానంగా పంచుకొని తిన్నప్పుడు ఇచ్చిన నాణాలను కూడా వీళ్ళిద్దరు సమానంగా పంచుకొని తినడమే న్యాయం, పంచుకొని తీసుకోవడమే న్యాయం. కానీ ఇక్కడ ఏ దానికి ఒప్పుకోవట్లే. అప్పుడు ఆ దగ్గరలో ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కనబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒపీనియన్ అడుగుతారు. నిజంగా ఇవి మేము ఎలా పంచుకోవాలి, న్యాయంగా పంచుకోవాలంటే ఎలా తీసుకోవాలి మీరు చెప్పండి అంటాడు. అప్పుడు ఆ స్వామీజీ చెప్తాడు, ఎవరికి ధర్మంగా ఎంత దక్కాలనేది అంతే దక్కుతుంది, అంతే దక్కడం అనేది న్యాయం. ఎవరు ఎంత అర్హులో అంతే తీసుకోవడం అనేది న్యాయం. ఇక్కడ బి అనే వ్యక్తి తన దగ్గర ఉన్న రొట్టెల్లో నుంచి 1 ముక్క మాత్రమే సీకిచ్చాడు. అదే ఏ అయితే 7 ముక్కల్ని సీకిచ్చాడు. మీరు చూడడానికి అందరూ సమానంగానే పంచుకున్నట్టు అనిపించవచ్చు, కానీ వాస్తవం ఇక్కడ ఎవరెంత త్యాగం చేశారు, ఎవరెంత వదులుకున్నారు, ఎవరెంత ఇచ్చారనే దాన్ని బట్టి అంతే తీసుకోవడం న్యాయం, అంతే వాళ్ళకి చెందటం అనేది న్యాయం. ఇక్కడ ఏ 1 ముక్క మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఈ 8 నాణాల నుంచి 1 నాణమే బి 1 ముక్క మాత్రమే ఇచ్చాడు కాబట్టి 8 నాణాల నుంచి 1 నాణం తీసుకోవడమే న్యాయం, అతనికి చెందేది 1 నాణమే. ఏ 7 ముక్కల్ని ఇచ్చాడు కాబట్టి మిగతా 7 నాణాలు ఏకి చెందుతాయని చెప్పి చెప్తాడు ఆయన స్వామీజీ. ఏకి 7 నాణాలు, బికి 1 నాణాన్ని పంచిచ్చి పంపిస్తాడు. ఈ స్టోరీలో మనకు అర్థమయ్యే విషయం ఏంటి, దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరికి ఎంత అర్హత ఉందో అంత మాత్రమే దక్కుతుంది తప్పితే ఎవరు ఎంత ఆశిస్తే అంత దక్కదు. మీకు ఎంత కావాలనుకుంటే అంత మీకు రాదు, మీరు ఎంత అర్హులో అంత మాత్రమే మీకు వస్తుంది. ప్రకృతి అంతే మీకు ఇస్తుంది. ఎందుకు మన కళలన్నీ నెరవేరట్లేదు అంటే మీరు ఆ కళలకి నిజంగా అర్హులు కాదు, అది ఆశిస్తున్నారు అంతే. ఇది కావాలని మీరు ఆశిస్తున్నారు, నాకు ఇవన్నీ రావాలని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి వాటికి అర్హత మీకు లేదు. అవన్నీ పొందగలిగే స్థాయిలో మీరు లేరు, అవన్నీ పొందగలిగే స్థాయిలో మీరు ఇవ్వట్లేదు, అవన్నీ పొందగలిగే స్థాయిలో మీరు కష్టపడట్లేదు, అవన్నీ పొందగలిగే స్థాయిలో మీ పని అనేది ఉండట్లేదు. అంటే ఏదైతే మనం అవుట్పుట్ ఇస్తామో అదే ఇన్పుట్ మనకి వస్తుంది, ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ మనకి వస్తుంది, ఏదైతే మీరు చేస్తారో అదే వస్తుంది, ఎంతైతే కష్టపడతారో అంతే ఫలితం అనేది తిరిగి వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎంత కష్టపడ్డా నేను లక్ష్యం వైపు వెళ్ళలేకపోతున్నా, ఎంత కష్టపడ్డా నేను సాధించలేకపోతున్నా, ఎంత కష్టపడ్డా నేను అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నా అని మీరు అనుకుంటున్నారంటే నిజానికి మీరు అంత కష్టపడినట్టే లెక్క. కేవలం అంత కష్టపడుతున్నాను అనుకుంటున్నారంటే
దాన్ని సాధించేంత కష్టాన్ని మీరు పడట్లేదు, అందుకే అవి మీకు రావట్లేదు. అర్హత లేనిది మనం పొందలేము. ఫస్ట్ దానికి అర్హతని మనం సాధించాలంటే దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకొని, మన పని విధానాన్ని మార్చుకొని ముందుకెళ్ళకపోతే అది మనం సొంతం చేసుకోలేము. మరలా మనకి ఎంత అర్హత ఉందో, మీరు ఎంత సాధించగలరో అంత పొందడం కోసం, మీరు అనుకున్న ప్రతి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అవకాశాలు మాత్రమే వస్తాయి. కేవలం దేవుడు మీకు ఇచ్చేది అవకాశాలు మాత్రమే. అవకాశాలను అందిపుచ్చుకొని అర్హత సాధించినప్పుడు మాత్రమే మీకు వస్తుంది. అయితే అలా నిజంగా మీరు అది సాధించాలనుకొని కష్టపడుతూ ఉంటే, ఆ అర్హతను పొందాలనుకుంటూ ఉంటే, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో, సిన్సియర్ గా ఎఫర్ట్ తో పనిచేస్తున్నారో వాళ్ళందరి కోసం, వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం దేవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశమే వెస్టీజ్ అండి. నిజంగా నువ్వు అర్హుడు అయితే సాధించడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా నీకు కావాలి. అలాంటి ప్లాట్ఫామే వెస్టీజ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సాధించడానికి అవకాశం ఉంది. అది అర్హులా కాదా తేల్చుకోవాల్సింది మాత్రం మనమే. కార్ పొందడానికి నువ్వు అర్హులువా కాదా తేల్చుకోవాల్సింది మనమే. ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి అర్హులువా కాదా తెలుసుకోవాల్సింది మనమే. ఒక అద్భుతమైన ఇల్లుని సొంతం చేసుకోవడానికి అర్హులువా కాదా తెలుసుకోవాల్సింది మనమే. 1,00,000కు పైగా ఆదాయాన్ని పొందడానికి అర్హత ఉందా లేదా తెలుసుకోవాల్సింది మనమే. కాబట్టి ఆ అర్హతని సాధించడం కోసం మనందరం కష్టపడతాం. డ్రీమ్స్ వెనకాల పరిగెత్తడం కాదు, ఆ డ్రీమ్స్ ని పొందే అర్హత వెనకాల పరిగెత్తాం. అలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు గౌతమ్ బాలి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ అర్హత పొందే ప్రయాణంలో, వీటన్నిటిని సాధించే ప్రయాణంలో మనం విజయం సాధించాలంటే కొన్ని మార్పులు మనలో చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా మనల్ని మనం మార్చుకోవాలి, ఎలాంటి లక్షణాలని అలవర్చుకోవాలి అనేది చూసినప్పుడు ఇందులో 3 దశలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారండి. 3 దశల్లో 3 రకాలకు చెందినటువంటి కేటగిరీస్ చెందిన వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. అందులో కు, చూ, చే అనే దశ లేదు. కు అంటే ఇది కూసే దశ, చూ అంటే చూసే దశ, చే అంటే చేసే దశ. కూసే దశ, చూసే దశ, చేసే దశ. మనం ఈ 3 దశల్ని దాటుకొని వెళ్ళగలిగితేనే ఇక్కడ ఈ అర్హత అనేది మనకు వస్తుంది. ఏంటి ఆ కూసే దశ అంటే, ఇక్కడ చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే మాటలు చెప్తూ ఉంటారు. ఎలాంటి మాటలు అంటే, ఇలాంటివి ఎన్నో చూసినాము, చాలా చేసి నేను విసిగిపోయినా, ఇవన్నీ వేస్ట్, నేను ఎప్పుడో విన్నా, నేను ఎప్పుడో చూసినా, ఇందులో ఏమీ రావు, నువ్వు చేసి చూడు తర్వాత చూద్దాం. ఇట్లా రకరకాల మాటలు చెప్తూ, అంటే ఏదో ఒక సాకులు చెప్తూ, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఏదో ఒకటి అంటే మొత్తానికి కారణాలు చెప్తూ, ఏదో ఒక విమర్శిస్తూ, మాట్లాడుతూ, లేదు పనిచేస్తున్న వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ, ముందుకెళ్తున్న వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ, ఏదో ఒక రాగా మాటల ద్వారా వీళ్ళు తాట వేసుకుంటూ బతికేటువంటి దశ ఇది. చాలా మంది ఇట్లాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. చాలా మంది మన టీముల్లో ఉంటారు. కేవలం మాటలు చెప్తూ, సాకులు చెప్తూ, అవాయిడ్ చేస్తూ, చేసే వాళ్ళని విమర్శిస్తూ, చేయకుండా ఉండడానికి వాళ్ళు సాకులు చెప్తూ, ఇట్లా చేసుకుంటూ వెళ్ళే వ్యక్తులు ఉంటారు. ఎంతసేపు ఎవరో ఒకరిని విమర్శించడమే వీళ్ళ పని, ఏదో ఒకటి పనికిరాదని చెప్పడమే వీళ్ళ పని. ఇలాంటి స్థితి నుంచి మనం బయటపడాలి, అలాంటి లక్షణాల నుంచి బయటపడాలి. కొంతమంది ఇట్లా ఎవరిని ఏమనరు, నిందించరు, అది వేస్ట్ ఇది వేస్ట్ అని ఏం కంప్లైంట్ చేయరు. బట్ ఏం చెప్తూ ఉంటారంటే, చేద్దాం, బాగుంది, చేద్దాం, స్టార్ట్ చేస్తా, ఒక వారం రోజుల తర్వాత ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేస్తా, ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం చూసి స్టార్ట్ చేద్దాం, కొంచెం నా పని వీలైన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత అప్పుడు చేద్దాం. అంటే ఏదో ఒక వెసులుబాటు దొరికిన తర్వాత చేద్దామంట. బట్ చేయరు, చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, నీకైతే రాని ఇన్కమ్, అప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తా, నీకు 1 lakh వచ్చిన తర్వాత నాకు ఒకసారి చెప్పు, అప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తా. అంటే చేద్దాం, చూద్దాం అనుకుంటూ చూద్దాం ఇంకా
ఉంటాను నేను. ఇంకొంచెం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే చేస్తూనే చూస్తూ ఉంటారు అంతే. అంటే ముందుకు వెళ్ళిపోయే వాళ్ళని చూస్తూ ఉంటారు. దీనికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆయనకు వస్తుందా లేదా, నిజంగా ఇందులో వస్తాయా అంటే కొంచెం ఆలోచించే దశలనే ఉంటూ ఉంటాడు. ఇంకా అతను వస్తూ ఉంటుంది, టైం గడుస్తూ ఉంటుంది, ఇన్కమ్ లోకి వెళ్ళే వాళ్ళు ఇన్కమ్ లోకి వెళ్తూనే ఉంటారు, కార్లో తిరిగారు కార్లలో తిరుగుతూనే ఉంటారు. ఈ మాత్రం ఇంకా దాన్ని చూస్తూ చూస్తూ వస్తాయా రావా చూద్దామని అబ్జర్వేషన్ పీరియడ్ లోనే ఉంటాడు మనిషి. కానీ మూడో దశలో ఉన్న మనిషి ఏంటంటే అతను పని స్టార్ట్ చేసి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ మొదటి దశలో ఉన్నోడు మాట్లాడుతూనే ఉంటాడు, రెండో దశలో ఉన్నోడు చూస్తూనే ఉంటాడు, మూడో దశలో ఉన్నోడు మాత్రం ఒక్కొక్కటి అచీవ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ మొదటి రెండు దశల్ని దాటి మూడో దశకి చేరుకున్న వ్యక్తి మాత్రమే ఈ అర్హతని సాధిస్తాడు. మీ కళలన్నీ నిజం చేసుకునే అర్హతకి మీరు అర్హులు అవుతారు. చేసే దశలో ఉన్న వ్యక్తులకు మాత్రమే అర్హత వస్తుంది. మరి ఎవరు మాటలు చెప్పి మాటలతోటే టైం గడిపే స్థితిలో ఉన్నారు, ఎవరు ఎదుటి వాళ్ళని చూస్తూ టైం పాస్ చేసే దశలో ఉన్నారు, ఎవరు చేసే దశలోకి వచ్చి మీ పనిని మీరు సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకోవాల్సిందే. దీన్ని బట్టే మీకు ఎంత అర్హత అనేది వచ్చింది అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒకసారి మీకు అర్హతను సంపాదించారో అప్పుడు ఖచ్చితంగా ఆ డ్రీమ్ అనేది ఆటోమేటిక్ గా ఫుల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం. ఈ దశలు దాటి చివరి దశని సిన్సియర్ గా చేయగలిగినప్పుడు మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళగలుగుతాం. మీరు చేసే ఈ ప్రయత్నంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా మంది ఈ చూసే దశ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చేసే వాళ్ళని, అది సామెత ఉంటుంది, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని ఒక సామెత ఉంటుంది. సరే మన గాడిదలమే కాదా పక్కన పెడితే, ఇక్కడ చాలా మంది యొక్క టాలెంట్ ఏంటంటే టాలెంట్ ఉన్నోడిని తొక్కేయడమే ఏ టాలెంట్ లేనివాడి టాలెంట్ అని. చాలా మంది పనిచేస్తున్నప్పుడు వెస్టీజ్ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది డిస్కరేజ్ చేసే వాళ్ళు తారసపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో చేసే బ్యాచ్ కన్నా మిగతా బ్యాచ్ బాగా మంది ఉంటారు. అది బిజినెస్ లో మనతో పాటు ఉన్న కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేదు బయట బిజినెస్ లోకి రాని వ్యక్తులు అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. అంటే మీకు తారసపడుతున్న చాలా వ్యక్తుల్లో చాలా మంది డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఒక్క వ్యక్తి ఇది నువ్వు చేయలేవు, నీతో కాదు అని ఎప్పుడు అంటాడంటే అది తను చేయలేనప్పుడు. నాకు చేతగాని పని ఏం చేస్తాడంటే ఇంకోరు చేస్తాడు, అతని దగ్గర ఈ టాలెంట్ ఉందని ఒప్పుకోవడానికి వీడికి ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి తనకు లేని టాలెంట్ ఇంకోళ్ళలోకి ఉండడం నచ్చదు. నువ్వు కార్ అచీవ్ చేయాలని పెట్టుకొని పనిచేస్తూ ఉంటే వీడికి నచ్చదు. ఎందుకంటే ఇక్కడ కార్ అచీవ్ చేసే లక్షణం ఇతనికి లేదు. నువ్వు ఎక్కడ కార్ అచీవ్ చేస్తావో అని అది నీకు నచ్చదు. అంటే తనలో లేని టాలెంట్ ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడు, తను సాధించలేనిది ఎదుటి వ్యక్తి సాధిస్తూ ఉన్నప్పుడు, తనకి లేని లక్ష్యాన్ని ఇంకోరు పెట్టుకున్నప్పుడు అది ఏ ఇతర వ్యక్తులకి నచ్చదు. నచ్చక వాడు ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళని డిస్కరేజ్ చేయటం, అతన్ని ఆ లక్ష్యం వైపు వెళ్లకుండా చేయటం, అతను అది సాధించకుండా చేయటం కోసమే పనిచేస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ఎవరైతే నిన్ను తొక్కేయాలని చూస్తున్నారో, ఎవరైతే నీ ఆలోచనల్ని తొక్కేయాలని చూస్తున్నారో, ఎవరైతే నీ లక్ష్యాలను తొక్కేయాలని చూస్తున్నారో, టాలెంట్ నీకు ఉంది కాబట్టి నీ కమిట్మెంట్ ఉంది, నువ్వు ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నావు. ఆ లేని వ్యక్తే నిన్ను తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి కూడా అలర్ట్ గా మనం ఉండాలి. ఎవరైతే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మాటల్లో మనం పడుతూ, ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ ప్రయత్నాలకు మనం లొంగొద్దు. గుడ్డిగా మనం అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఏదో చెప్తాడుగా మహేష్ బాబు అంటాడు ఒక సినిమాలో, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. కమిట్ అయిన తర్వాత ఆయన మాట ఆయనే వింటాడు. ఇంకా 10 మాట ఎందుకు వినాలి, వేరే వాళ్ళ మాట ఎందుకు వినాలి? ఫిక్స్ అయినమంటే గతం వెళ్ళిపోవటమే. అందుకని ఎవరు ఇలాంటి వ్యక్తుల మాటలు వినద్దు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకుపోతాడు. అద్భుతమైన మాటలు చెప్తుంటాడు దాంట్లో. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకుపోతాడు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వింటాడు. అందుకని మన మైండ్ లో ఫిక్స్ అయింది ఇప్పుడు బ్లైండ్ గా దూసుకెళ్ళిపోవాలి.
మీ మనస్సు కొన్నిసార్లు మిమ్మల్ని డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేసిన దాని మాట కూడా వినకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ వెళ్ళాలండి. ఇక్కడ మనం ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అనుకున్న డ్రీమ్స్ ని అచీవ్ చేసే దాంట్లో మన అర్హత పొందే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనకు ఎవ్వరూ సపోర్ట్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈ పని స్టార్ట్ చేస్తున్నప్పుడే మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే నేను చెప్తే అందరూ వస్తారు, నాతో పాటు అందరూ కలిసి పనిచేస్తారు. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చాలా మంది మీద మీకు హోప్స్ ఉంటాయి. వీళ్ళందరూ వచ్చి నాతో పాటు వర్క్ చేస్తారు, నేను ఈజీగా ఇవన్నీ అచీవ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ నిజానికి మీరు ఒక మంచి ప్రయత్నాన్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు మీకు దొరికే సపోర్ట్ చాలా తక్కువ. చాలా తక్కువ సపోర్ట్ అనేది మీకు దొరుకుతుంది. మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ఎవరి నుంచి మీకు ఆ సపోర్ట్ రాదు. సపోర్ట్ రాకపోగా ఇంకా మీకు వెనక్కి లాగే ప్రయత్నాలే జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక అప్లైన్ మీ టీంలో ఉన్న ఒక లీడర్ మీతో పాటు నిలబడుతూ ఉంటారు. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు అనుకున్నారో వాళ్ళంతా ఎవరు మీతో పాటు రారు. కానీ మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్న ఒక వ్యక్తి మీకోసం మీ అండగా నిలబడుతూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మీరు వాళ్ళు చేయి పట్టుకొని నడుస్తూ ముందుకెళ్ళినప్పుడు, మీరు అద్భుతాలు సృష్టించినప్పుడు, అప్పుడు మీకు కంగ్రాచులేషన్ చెప్పడానికి ప్రతి ఒక్కరు వస్తారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అభినందించడానికి వస్తారు. కానీ మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు రారు. అది జనరల్ హ్యూమన్ నేచర్. అది కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సిస్టమ్ అలాగే ఉంటుంది. మీరు నాట్ ఓన్లీ వెస్టేజ్, మీరు ఇంకే పని చేయాలన్నా వెళ్ళండి, ఎప్పుడు మీకు సపోర్ట్ రాడు, వెనక్కి లాగాలని చూస్తాడు. కానీ ఒక్క వ్యక్తి, అది వెస్టేజియల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అప్లై, ఒక మెంటర్, అతను మాత్రమే మీకు అన్ని సపోర్ట్ అయ్యి నిలబడి లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాడు. మీరు వాళ్ళ చేయి పట్టుకొని మాత్రం ఖచ్చితంగా వదలకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు చెప్తే పట్టించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఇప్పుడు చెప్తే పట్టించుకొని మీ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చెప్తే పట్టించుకొని మీ రిలేటివ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ క్లాప్స్ ఇవ్వడానికి ఒక రోజు టయాస్ ముందు కుర్చీలో కూర్చొని క్లాప్స్ ఇస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. మీరు అప్పటికే వాళ్ళకి అందనంత ఎత్తులోకి ఎదిగిపోయి ఆ స్టేజ్ మీద ఉంటారు, పూల వర్షంలో తడుస్తూ ఉంటారు, పూల బాటలో నుంచి నడుస్తూ ఉంటారు. వాళ్ళు మీరు వెళ్తూ ఉన్నప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మీకు కనబడతారు. ఒకసారి ఊహించుకొని మీరు పొందుతున్న అద్భుతమైన రికగ్నిషన్ ముందు దాన్ని చూసి మనసులో కుళ్ళుకునో ఇంకొకలాగనో చేతులు రాకనో అనివార్యంగా అక్కడ చప్పట్లు కొడుతూ ఎంతో మంది మీకు కనబడుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. మీరు పిలిస్తే రానటువంటి వ్యక్తులు, మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తులు, మీ ఫోన్ ని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు డయాస్ ముందు నిలబడి మీకు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళందరినీ ఒకసారి చూడండి. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీ కమిట్మెంట్ తో మీరు నిలబడినప్పుడు మాత్రమే. చాలా మంది ఇక్కడ ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. వెస్టేజ్ చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా వద్దా ఆలోచించే దశ. ఎందుకు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు? ఇంత అర్థమైన తర్వాత ఇంకెందుకు పని చేయడానికి ఆలోచిస్తున్నారు? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పనిచేస్తున్న పనిలో 1% కూడా నీ జీవితం మారకపోయినా ఇలాంటి అద్భుతాలన్నీ కళ్ళ ముందే కనబడుతున్నా వెస్టేజ్ లో ఇంకా ఎందుకు ఆలోచించుకుంటూ కూర్చునే దశలోనే ఉన్నావు? పని చేయడానికి ఇంకా ముహూర్తాలు ఎందుకు కావాలి? ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఇంకా చెయ్యాలా వద్దా అని ఆలోచించుకుంటూనే కూర్చున్నాడు. కానీ రెండో వ్యక్తి స్టార్ట్ చేసి వెస్టేజ్ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. మొదటి వ్యక్తి ఆలోచిస్తూ కూర్చున్నాడు, రెండో వ్యక్తి తన ప్రయాణాన్ని ప్రారంభించేశాడు వెస్టేజ్ లో. ఒక 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఎవరైతే పని ప్రారంభించి వెళ్ళిపోయాడో 5 సంవత్సరాల తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా, విఎంసిఎం మెంబర్ గా మారిపోయి ఉన్నాడు. అద్భుతమైన లైఫ్ లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. చాలా మంది మన కళ్ళ ముందు అలా కనబడుతున్న వ్యక్తులు ఉన్నారు. ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొస్తూ ఉన్నారు. ఎక్కడ ట్రిప్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ లో వీడియోలు చేస్తున్నారు, అక్కడ లొకేషన్స్ లో వీడియోలు చేస్తున్నారు, గ్రూపుల్లో సెండ్ చేస్తున్నారు. చూసే వాళ్ళ కడుపులో మండుతుంది.
కుళ్ళిపోతున్నారు వాళ్ళ సక్సెస్ ని చూసి, వాళ్ళ ఎంజాయ్మెంట్ ని చూసి. ఒక అద్భుతమైన కార్ ఓపెన్ చేస్తున్నారు, చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు. ఆ కార్ ఓపెన్ చేయగానే కర్టెన్ దాని గుడ్డ వెనక్కి లాగ్గానే వీడి గుండె జారిపోతుంది. అబ్బా వీడు ఇలాంటి కారు సాధించాడు అనుకుంటున్నారు, కానీ వీడు ఎక్కడికే ఉండిపోతున్నాడు, ఆలోచిస్తూనే ఉండిపోతున్నాడు. అద్భుతమైన బంగ్లాలు ఓపెన్ చేస్తున్నారు, లోపల ఉన్న ఇంటీరియర్ అంతా తిప్పి చూపిస్తున్నారు, ఆ బంగ్లా డెకరేషన్ చూపిస్తున్నారు. వీడి గుండె జారిపోతుంది, అయినా ఇంకా ఆలోచిస్తూనే కూర్చుంటున్నాడు. 5 సంవత్సరాల తర్వాత అలాంటి అద్భుతమైన లైఫ్లోకి ఎంతో మంది కల్లారా వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీడు మాత్రం ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే, ఇంకా చేయాలా వద్దా, స్టార్ట్ చేయాలా వద్దా, అక్కడే ఉండిపోతున్నాడు ఇంకా ఆలోచించే వ్యక్తి. కానీ ఒక అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తి తన గమ్యం ఎక్కడికో చేరుకున్నాడు. ఇంకా కాలం గడుస్తూనే ఉంటది, వీడు మాత్రం పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, అస్థి పంజరంలాగా మారిపోతాడు. అయినా ఇంకా వెస్టిజ్ లో నిజంగానే డబ్బులు వస్తాయా, వెస్టిజ్ లో నిజంగానే కార్లు వస్తున్నాయా, ఇళ్ళని నిజమేనా, వేరే ఇంటికి వెళ్ళి రిపేర్ కట్ చేస్తున్నారా అని ఇంకా ఆలోచిస్తూనే కూర్చుంటూనే ఉన్నాడు. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటే చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంకా చూస్తూనే బ్యాచ్ లోనే ఉండిపోతున్నా, ఇంకా ఆలోచిస్తున్న బ్యాచ్ లోనే ఎందుకు ఉండిపోతున్నాం? ఎందుకంటే జీవితంలో ఏ ఒక్క సెకండ్ అది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి తీసుకురాలేని కాలమే. గడిచిపోయిన నీ వయసులోంచి ఒక్క క్షణాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకురాలేవు. గడిచిపోయిన కాలంలోంచి ఒక్క సెకండ్ కూడా నువ్వు వెనక్కి తిరిగి తీసుకురాలేవు. నువ్వు ఇప్పుడు పని స్టార్ట్ చేస్తే డిఈసిడి ఎక్కడ ఉంటాడు? నీతో పాటు చెప్పినప్పుడు నువ్వు వర్క్ స్టార్ట్ చేయలేదు, కానీ అతను డిఈసిడి అయిపోయాడు. నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, పని చేయాలనే ఆలోచన వచ్చింది, ఇప్పుడు నీ పనిని మొదలు పెట్టావు. నీ 5 ఏళ్లకు నువ్వు డిఈసిడి అయ్యేలోపు ఆయన ఎక్కడ ఉంటాడు? నీకు 10 రెట్ల ఇన్కమ్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకొక 5 ఏళ్ళు నువ్వు వెళ్ళి 5 దశకి వెళ్ళేటప్పటికి ఆయన మళ్ళీ నీకు 10 రెట్ల ఇన్కమ్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకోగలవాను? నీకు కోల్పోయిన 5 సంవత్సరాల కాలాన్ని తిరిగి తెచ్చుకోగలవా? నువ్వు తెచ్చుకో, నేను వస్తా. నీకు ఇన్కమ్ వచ్చినాక చెప్పు, నేను వస్తా. ఆయన తెచ్చినాక నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన అందుకోలేవు ఇక జీవితంలో. కాబట్టి దయచేసి ఇంకా ఆలోచించి 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 అస్థి పంజరాలు అవ్వకండి. అస్థి పంజరాలు అయ్యేదాకా ఆలోచించి కూర్చుంటారా? పుణ్యకాలం కాస్త గడిచిపోయేదాకా ఇంకా ఆలోచిస్తూనే కూర్చుంటారా? అద్భుతాలు జరుగుతున్నాయి, కళ్ళతో చూడండి. ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడో వేరే దేశంలోనో కాదు జరుగుతున్నాయి, మీ ఊర్లో జరుగుతుంది చూడండి. నీకు తెలిసిన వ్యక్తి కారు తీసుకున్నాడు చూడండి, నీకు తెలిసిన వ్యక్తి ₹1,00,000 పైన ఓచరు పెడుతున్నాడు చూడండి. ఓచర్లు ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా చూసుకోండి. మరి నీకు డబ్బులు వస్తున్నాయా లేదా, నీ అకౌంట్ లో పడుతున్నాయా లేదా? వాళ్ళ అకౌంట్ లో కూడా పడతాయి. ఇంకా నీకు డౌట్ అనిపిస్తే పోయి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చూపెట్టమన్నాడు. ఎవరు నాకు తెలిసి చూపెట్టకుండా ఉండరు. ఒక ఓచర్ పెట్టిన లీడర్ ఎవరు తన ఓచర్ ఇన్కమ్ అకౌంట్ లో యాడ్ అయిందో లేదో చూపించకుండా ఉండరు. మీకు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ నెలలో ఎంత వచ్చింది, టీడీఎస్ ఎంత కట్ అయింది, మిగతా అమౌంట్ ఎంత జమ అయింది, అక్కడే ఓచర్లోనే ఉంటది. ఆ జమ అయిన ఇన్కమ్ అక్కడ ఉందా లేదా అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి, అంత డౌట్ ఉంటే. కానీ ఆలోచించుకుంటూ మాత్రం కూర్చోకండి. చూసే బ్యాచ్ చూస్తూనే ఉన్నారు, చేసే బ్యాచ్ చేస్తూనే ఉన్నారు. మరి మీరు ఏ బ్యాచ్ లో ఉన్నారు? మీరు ఇంకా ఏ బ్యాచ్ లో ఉన్నారు? దయచేసి చేసే బ్యాచ్ లోకి రండి. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ లో ఒక అద్భుతంగా కనబడుతుంది మీకు. ఈ ఫోటోలో ఒక ఫ్యామిలీ ఉంది, తల్లి తండ్రి వాళ్ళ కొడుకు ముగ్గురు నిద్రిస్తున్నారు. వాళ్ళ ముగ్గురు కలగంటున్నారు. ఆ తల్లికి ఏం కల వస్తుంది అంటే, ఒక అద్భుతమైన ఇల్లు నా సొంతం అవుతుంది, ఈ ఇల్లు కట్టుకుంటా అని కలగంటూ ఉంది. తండ్రి ఒక అద్భుతమైన కారులో తిరుగుతున్నట్టు కలగంటూ ఉన్నాడు. పిల్లవాడు యూరిన్ పోసినట్టు నిద్రలో కలగంటున్నాడు. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసిండు, యూరిన్ పోసేసాడు. ఇక్కడ ఎవరి డ్రీమ్ గొప్పదండి? కారు సాధించాలనుకునే తండ్రి డ్రీమ్ గొప్పదా? ఇల్లు కట్టుకోవాలనుకునే తల్లి డ్రీమ్ గొప్పదా? యూరిన్ పోసేసుకోవాలనుకునే పిల్లవాడి డ్రీమ్ గొప్పదా?
ఇక్కడ పిల్లవాడి డ్రీమే గొప్పది. యూరిన్ పోసుకోవాలనుకునే డ్రీమే చాలా గొప్పది. ఎందుకంటే అది వెంటనే ఆచరణలోకి వచ్చేసింది. అతను కలగన్న మరుక్షణమే దాన్ని ఆచరణలో పెట్టేసిండు అది సాధించడానికి. అది చేయడానికి ప్రయత్నం చేసేసిండు, వెంటనే కోసేసిండు, అయిపోయిన తర్వాత అది పడుకున్నాడా ఎక్కడున్నాడా తర్వాత సంగతి. కానీ మరి నీ కారు ఎప్పుడు సాధిస్తావు? దానికోసం ఏం చేశావు? నీ ఇల్లు ఎప్పుడు సాధిస్తావు? దానికోసం ఏం చేశావు? నథింగ్. మరి పిల్లవాడు చూసుకోవాలనుకునే డ్రీమే గొప్పది కదా. ఎంత కలగంటున్నావు అనేది కాదు, దాన్ని ఆచరణలో పెడుతున్నావా లేదనేదే ముఖ్యం. చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంది దీంట్లో. మీ డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి కార్యాచరణ చేయకుండా కేవలం కళలు కంటూ కూర్చుంటే ఉపయోగమే లేదు. ఇక్కడ చాలా మంది ఇంకా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఇదే పని, ఎన్నిసార్లు చెప్పినా అదే పని. టీం వస్తలేదు, ఎవరు ఇంటి లేరు, ప్రొడక్ట్ కొనడానికి డబ్బులు లేవు, రకరకాల రీజన్స్. రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఏదో ఒకటి కంప్లైంట్ బాక్సులు. వీళ్ళంతా కూడా ఎన్నిసార్లు చెప్పినా కారణాలు చెప్తూనే ఉంటారు, ఏదో ఒక సాకులు చెప్తూనే ఉంటారు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా అదే భ్రమంలో ఉంటారు. అసలు వీళ్ళకే ఫస్ట్ సందేహాల పుట్టల్లాగా ఉంటారు. అందుకని వీళ్ళకి ఫీల్డ్ వర్క్ చేయడానికి భయం, 1-to-1 మీటింగ్ పెట్టడానికి భయం, హోమ్ మీటింగ్ చేయడానికి భయం, ఎవరో ఒకరి కాన్సెప్ట్ చెప్పడానికి భయం. ఎందుకంటే వాళ్ళు ఏమనుగుతారు అని భయం. ఇప్పుడు ప్రొడక్ట్ గురించి చెప్పడానికి వెళ్తూ ఏమనుకుంటాడంటే, మన ప్రొడక్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఇలా తీసుకుంటాడో తీసుకోడో అనుకుని పోతాడు. ఇలా ఆయన పోగానే ఆయన ఇంత రేటు ఉన్నాయి కదా అంటాడు. అబ్బా కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటాయి మాయా వస్తాడు. నేను నచ్చితే తీసుకో, లేకపోతే లేదని. ఇన్ని సందేహాలు మీకు ఎందుకు వస్తున్నాయి? కోట్ల మంది పనిచేస్తూ దేశాలకు విస్తరిస్తూ పోతూ అందరూ అచీవ్ అవుతున్న దాంట్లో నీకు మాత్రం ఎందుకు సందేహాలు వస్తున్నాయి? అంటే నీకు క్లారిటీ లేదు, నువ్వు నేర్చుకోలేదు దాని గురించి, నీకు అవగాహన లేదు దాని గురించి. ఏ ప్రశ్న వస్తే ఏ సమాధానం చెప్పాలో నీకు నాలెడ్జ్ లేదు, క్వశ్చన్స్ ని ఎదుర్కోవట్లేదు, ఎదుర్కొన్న ప్రశ్నలకి సమాధానాలు ఎదుర్కోవట్లేదు. అందుకని నువ్వు కన్విన్స్డ్ గా వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావు. ప్రతి సందేహానికి డౌన్ లైన్ కి చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఒకటే, మీటింగ్ కి రా. ఒక మీటింగ్ వచ్చి కూర్చో, నేర్చుకో. ఒక సిఎన్టీ ట్రైనింగ్ జరుగుతుంది, వెళ్ళి కూర్చో, నేర్చుకో. ఒక విఎల్సి ట్రైనింగ్ జరుగుతుంది, వెళ్ళి కూర్చో, నేర్చుకో. ఒక సెమినార్ జరుగుతుంది, వెళ్ళి కూర్చో, నేర్చుకో. ఎవ్రీడే జూమ్ జరుగుతుంది, వెళ్ళు, అక్కడ విని నేర్చుకో. నీ అన్ని ప్రశ్నలకి ఆన్సర్ దొరుకుతుంది. అది ఆఫ్లైన్ రూపంలో, ఆన్లైన్ రూపంలో నంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఛాలెంజింగ్ గా చెప్పొచ్చండి. ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటది. నాకంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే వేస్టేజ్. ఇప్పటివరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళదు కాబట్టి నాకు తెలియకపోవచ్చు, కానీ నేను విన్నా. ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ లోనే. ఇంత అద్భుతంగా నేర్పించింది. రోజులో 20 మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడో ఒకటి ఏదో ఒక మీటింగ్. ఇంకా చాలా గ్రేట్ విషయం ఏంటంటే, వ్యక్తులు వాళ్ళ టీమ్ కి సంబంధించిన నాలెడ్జ్ సెషన్స్ జరుపుతూ ఉంటారు. బట్ కంపెనీ దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కంపెనీ తన ఖర్చులతోటి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటుందండి. లీడర్స్ ని, టీమ్ ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటది. ఒక కంపెనీ ఇంత బాధ్యత తీసుకొని నాలెడ్జ్ ఇచ్చే పని ఏది లేదు ఇప్పటివరకు, వన్ అండ్ ఓన్లీ వేస్టేజ్ తప్ప. అలాంటి ఒక అద్భుతమైన నాలెడ్జ్ సిస్టమ్ ఉండగా కంపెనీ ఓన్ గా ఇనిషియేట్ చేసి నాలెడ్జ్ ఇస్తుంది. లీడర్స్ ఓన్ గా ఇనిషియేట్ చేసుకుని మీటింగ్స్ పెడుతూ నాలెడ్జ్ ఇస్తున్నారు. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోక, అది ఉపయోగించుకోక, అక్కడికి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేయక, ఎంతసేపు కంప్లైంట్ చేస్తూ ఎందుకుంటావు? ఏదో ఒక కారణం చెప్తూ ఎందుకుంటావు? ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఎందుకుంటావు? నీకు ఇంకా క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి, డౌట్లు వస్తూనే ఉన్నాయి అంటే నువ్వు ఇంకా మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సిన పని ఉంది, నేర్చుకోవాల్సిన పని ఉంది. నేర్చుకో, ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వు, ఆన్సర్లన్నీ అవే దొరుకుతాయి. లీడర్ గా ఎదగాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్ లో ఫస్ట్ క్వాలిటీ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆడియన్స్ ని, మీరైనా సమాధానం చెప్పొచ్చు. మీ దృష్టిలో మీరు చూసిన వాళ్ళల్లో ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్. ఏదో ఒక పదం, ఒక వ్యక్తి పేరు మీరు చూసిన నేనైతే అబ్దుల్ కలాం గారే. కలాం గారు. ఎస్, నేను యూజువల్ గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ అబ్దుల్ కలాం గారు, వివేకానంద గారు, ఆర్ పొలిటికల్ లీడర్స్, స్పోర్ట్స్ లీడర్స్, కొంతమంది వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారి పేర్లు చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అండి. నా దృష్టిలో ఎవరో తెలుసా? ఒసామా బిన్ లాడెన్ అండి. కొడతారేమో, ఎందుకు ఒకసారి గమనించండి అండి. ఐ లవ్ సైకాలజీ. మీరు సైకాలజీ పరంగా ఆలోచించండి. ఒసామా బిన్ లాడెన్ ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? చంపు, అవసరమైతే చచ్చిపో. అవసరమైతే కాదు, నువ్వు చస్తూ చంపే. అదేగా టెర్రరిజం. అంటే ఇప్పుడు టిపికల్ గా ఆలోచిస్తే 1 గంటన్నర ఒసామా బిన్ లాడెన్ వచ్చి స్పీచ్ ఇస్తే అక్కడ ఉన్న ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే నేను ఫస్ట్ చచ్చిపోతా. అంతేగా? అవును. ఒక వ్యక్తి తనను తాను చంపుకునేటట్టు ఆయన వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక లీడర్ గా పనిచేయమని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమండి. నాకు తెలియగలుగుతా, చేయలేమా? ఒక సేల్స్ పర్సన్ గా మన ప్రొడక్ట్ కొనమని మన క్లయింట్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమా? వాడు చచ్చిపోమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మేము చచ్చిపోతాం అన్నారు. బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ డెత్ అండి. దాన్ని వాడు తీసేశాడు. కానీ ఈ రోజు కార్పొరేట్ కంపెనీలలో లీడర్ చెప్పేది ఏంటంటే మా టీం నేను చెప్పినట్టు వినట్లా, నేను చెప్పినట్టు పని చెయ్యట్లా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. దాన్ని చాలా మంది నెగిటివ్ అనుకుంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నారు. ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేయడం కాదు, నువ్వు అవ్వటం నీ వివేకం. డెఫినెట్లీ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనేది మన వివేకం, నేను కాదనట్లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ లీడర్ జాబ్ ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ క్వాలిటీ. అది మీరు పాజిటివ్ గా చేస్తారా, నెగిటివ్ గా చేస్తారా, అది మీ ఇష్టం. మీరు అన్నారే, అది మీ వివేకం. అది ఒసామా బిన్ లాడెన్ నెగిటివ్ ఎగ్జాంపుల్ అయినా నేను ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆయన వాడు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు మనం పాజిటివ్ గా ఎందుకు చేయలేకపోతున్నామండి? పేరెంట్స్ ఇంట్లో లీడర్స్ అండి, వాళ్ళు పిల్లల్ని ప్రాపర్ వాల్యూస్ ఇచ్చేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. మా పిల్లలు మా మాటినట్లా, కంపెనీలో పోతే లీడర్స్ మా ఎంప్లాయీస్ మా మాటినట్లా. ఎందుకు వినట్లా? వినేటట్లు మనం చెప్పలేకపోతున్నాం. కన్విన్సింగ్ కాదు, ఇన్ఫ్లుయెన్సింగ్. దీనిలో 3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి కమ్యూనికేటింగ్. సార్, ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు కన్విన్స్ చేయగలరు అంటారా? కన్విన్స్ ఈజ్ ఎ లోవర్ లెవెల్ అండి. కన్విన్సింగ్ ఈజ్ వేస్ట్ నా దృష్టిలో. అందుకే చెప్తున్నా, ఫస్ట్ లెవెల్ ఈజ్ కమ్యూనికేటింగ్, చెప్పటం. ఏమండి? సెకండ్ లెవెల్ కన్విన్సింగ్. ఇక్కడ కమ్యూనికేటింగ్ లో మనం చెప్తున్నాం, కన్విన్సింగ్ లో వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాం. ఏమండి? ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నా, ఈ గడియారం నేను అమ్మాలనుకుంటున్నాను. ఏమండి? గడియారం అమ్మాలనుకుంటుంటే కమ్యూనికేటింగ్ అంటే ఏంటయ్యా అంటే దీని గురించి చెప్పడం. ఈ గడియారం ఇట్లాంటిది, ఇది పెట్టుకుంటే లాభం నష్టం వగేరా. కన్విన్సింగ్ ఏంటంటే నువ్వు కొను అన్న ప్లీజ్ కొను, రోజుకు 10 సార్లు ఫాలో అప్ కాల్స్, కొను గడియారం అడుక్కోవడం. ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే మిమ్మల్ని నా వైపు లాక్కోవటం. అర్థమైందండి? అంటే మనం ఎలాంటి లీడర్ గా ఉంటున్నాం? కమ్యూనికేట్ చేస్తున్నామా, కన్విన్స్ చేస్తున్నామా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం? మనం ఏ దశలో ఉంటామంటే కమ్యూనికేట్ చేస్తాం. అంటే మన ప్రొడక్ట్స్ గురించో, ఈ బిజినెస్ గురించో జస్ట్ కన్వే చేస్తూ ఉంటాం. వాళ్ళకి విషయాన్ని చెప్తూ ఉంటాం. వాళ్ళు వస్తలేరు అనుకుంటాం, ఎవరు ఇంటలేరు అంటాం. లేదు, కన్విన్సింగ్ చేస్తాం. అంటే బదిలాడుకున్నట్టుగా మనం ఈ ప్రొడక్ట్ తీసుకుని నీ అవసరానికి ఏదో మీటింగ్కి రా, నీ అవసరానికి ఏదో ప్రొడక్ట్ వాడు అన్నట్టుగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు కనెక్ట్ అవుతారు? ఎందుకు పని చేస్తూ ఉంటారు? అక్కడ ఎంత ఎగ్జాంపుల్ చెప్పింది చూడండి, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్. అంటే ఒక వ్యక్తి, ఒక టెర్రరిస్టు, నువ్వు చచ్చిపోమని వాడు పెయిన్ చేసుకొని చచ్చిపోతున్నాడు. అంటే చచ్చిపోవడానికి ఒప్పించిన వ్యక్తి ఒప్పిస్తున్నప్పుడు కేవలం ప్రొడక్ట్ కొనడానికి మనం ఎందుకు ఒప్పించలేకపోతున్నాం? కేవలం ఈ బిజినెస్ చేయడానికి తన లైఫ్ ని అద్భుతంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మనం చేసే వాళ్ళ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇక్కడే సమస్య ఉంది. మనం అతను ఖచ్చితంగా ఇది నేను కొనుక్కొని తీరాల్సిందే, ఈ బిజినెస్ తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదనే లాగా వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం.
అందుకనే ఎవరు మీరు చెప్పిన రీజన్స్ అన్ని వస్తున్నాయి, కొనట్లేదు, వాడట్లేదు అంటే సమస్య ఎక్కడ ఉందంటే మీలో ఉంది. మీరు జస్ట్ కమ్యూనికేట్ చేస్తున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఈ ప్రొడక్టే వాడాలనేలాగా వాళ్ళ మైండ్ లోకి మీరు చూపించట్లేదు. ఈ బిజినెస్ తప్ప నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకొక అద్భుతమైన అవకాశమే లేదు అనేలాగా మీరు వాళ్ళకి ఆలోచనని కల్పించట్లేదు. అందుకే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. చాలా మంది చెప్తున్న ఇంకొక సమస్య ఏంటంటే మా ఇంట్లో మా భార్యతో సమస్య ఉంది, లేదా మా ఇంట్లో మా భర్తతో సమస్య బిజినెస్ చేయడానికి. ఇది ఫ్యామిలీస్ లో ఎక్కువగా రేర్ గా రెగ్యులర్ గా వచ్చేటువంటి సమస్య. వైఫ్ వర్క్ చేస్తుంటే హస్బెండ్ నుంచి, హస్బెండ్ వర్క్ చేస్తుంటే వైఫ్ నుంచి ఎప్పటికీ ఈ బిజినెస్ మీద సంబంధించిన సమస్యలు వస్తూనే ఉంటాయి. దానికి మనం చేయాల్సిన పరిష్కారం ఏం లేదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయటమే, వాళ్ళతో కలిసి మీటింగ్స్ ని అటెండ్ చేయించటమే. మీటింగ్స్ చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతుంది, అర్థమవుతుంది, అప్పుడు మనం చేయొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ బిజినెస్ చేయడం చాలా కష్టం. దీనికి టైమింగ్స్ లేవు. కొన్ని మీటింగ్స్ వేరే ప్లేస్ లకు వెళ్ళి అటెండ్ కావాల్సి వస్తుంది, చాలా మందితో కలిసి అసోసియేట్ అయి పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి దశలో ఫ్యామిలీస్ ని ఒప్పించకుండా, వాళ్ళని కన్విన్స్ చేయకుండా, వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మనం ఈ బిజినెస్ చేయగలిగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఆగిపోతున్న వాళ్ళు ఉన్నారు. వీలైనంత వరకు అవకాశం ఉన్న మేరకి మార్గాలను ఎతికి వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళతో మీటింగ్స్ అటెండ్ చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. చాలా మంది చేస్తున్న ఇంకొక సమస్య, ఎంతసేపు ఈ టీం ఇట్లా, ఆ టీం అట్లా, ఆ లీడర్ ఇట్లా, చెత్తంతా ఓవర్ వేసేసుకుంటూ పోతున్నారు. ఈయన పక్క వాళ్ళకి మాట్లాడతాడు, ఆ పక్క ఆయన ఇంకొంత అయిపోయి ఈయన గురించి మాట్లాడతాడు, ఆయన ఇంకోరి గురించి చెప్తాడు, తిప్పి ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏ టీం ఎట్లా, ఏ లీడర్ ఎట్లా అనేది నీకేం సంబంధం లేని విషయం. నువ్వు ఎట్లున్నావో అది ఆలోచించుకుంటే చాలు. ఎంతసేపు పక్క వాళ్ళ గురించి డిస్కస్ చేసే కన్నా నీ టీం ఏంటి, నువ్వేంటి, నీ పని ఏంటి, అది బాగుందా లేదా అనేది ఎప్పటికప్పుడు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది తప్ప ఎంతసేపు ఈ గాసిపింగ్ అనేది మానేసుకోవాలి. పక్కుల గురించి మాట్లాడటం, వాళ్ళని వీళ్ళని విమర్శించడం మానేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరగా షార్ట్ కట్ లో డెవలప్ అవ్వాలని కొందరు చూస్తారు. ఈజీ సక్సెస్, ఈజీ స్కామ్. ఎక్కడ షార్ట్ కట్ సక్సెస్ ఉండవు, వెస్టేజ్ లో అది అస్సలకే ఉండదు. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. గొప్ప విషయాలన్నీ కూడా టైం తీసుకుంటాయి. రాత్రి అవి నిర్మించబడిపోవు, రాత్రి సృష్టించబడవు. ఎన్నో సంవత్సరాల శ్రమ ఫలితంగానే ఒక అద్భుతం సాధించబడుతుంది. షార్ట్ కట్ లో చేసినవి నిలబడవి, కూలిపోతాయి. అదే అద్భుతాలు యుగాల తరబడి నిలిచిపోతూ ఉంటాయి. కాబట్టి వెస్టేజ్ అద్భుతానికి కూడా టైం పడుతుంది. పేషెన్స్ గా దానికోసం పనిచేస్తూ ఉండండి. టైం కు వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే రెస్పెక్ట్ ద టైం, లెఫ్ట్ ఈస్ గేమ్ ఆఫ్ లైఫ్ ఈస్ గేమ్ ఆఫ్ టైమింగ్. అంటే మన లైఫ్ అనేది ఈ టైం యొక్క గేమ్ మాత్రమే. టైం మనతో ఆ గేమ్ ఆడుతూ ఉంటది. ఆ గేమ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే టైం కి వాల్యూ ఇవ్వాలి, టైం కి రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని గౌరవించాలి. లేకపోతే కాలం ఆడే ఆటలో మనం బలైపోతూ ఉంటాం. ప్రతి క్షణం విలువైందే. ఎప్పటికప్పుడు టైం కి వాల్యూ ఇవ్వండి, టైం ప్రకారం ముందుకెళ్ళండి. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సిన 2 ముఖ్యమైన లక్షణాలు పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఓపికగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. వెస్టేజ్ బిజినెస్ కు ఉండాల్సినటువంటి 2 ముఖ్యమైన లక్షణాలు. సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు: పేషెన్స్ గా పనిచేస్తూ పోండి, చాలా ఓపిక అవసరం. తర్వాత కన్సిస్టెన్సీ, రెగ్యులర్ గా చేస్తూ పోవటం. ఓపికగా చేయాలి, ప్రతిరోజు నిలకడగా చేస్తూనే పోవాలి. ఈ 2 చేయగలిగితేనే ఇక్కడ నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా పాసిబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మై పోస్ట్. Thank you, sir. Thank you so much, Sripad sir. Thank you. మంచి కంటెంట్ తో మరి అందరి యొక్క పడలికలు అన్ని తీరి ఉంటాయని అనుకుంటున్నాను. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్,
మన లైఫ్ లో మనం ఎక్కడ ఏం పోగొట్టుకుంటున్నాం, కన్సిస్టెన్సీగా మనం వర్క్ లో ఉన్నామా, మన ప్రొడక్టివిటీని మనం మన టీంలోకి న్యాయం చేకూరుస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. రెండోది, లీడర్షిప్ ఇస్ మస్ట్. నువ్వు లీడర్షిప్ ని మెయింటైన్ చేయకపోతే ఒకరోజు ఈ బిజినెస్ మనది లీడర్షిప్ బిజినెస్ కాబట్టి Recording stopped. లీడర్షిప్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, మరి హోమ్ మీటింగ్ చేయాలి, మన ప్రొడక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మరి చెప్పినటువంటి మంచి కంటెంట్ చాలా ఎక్సలెంట్. సో మనందరి ఫ్రెండ్స్ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి కొంతమంది మీరు మీ మనసులో నుంచి సార్ చెప్పిన ప్రసంగం చెప్పొద్దు. ఆల్రెడీ మేము దానికి ఇదైపోయి వచ్చేస్తాం మిమ్మల్ని మార్చాలని. నువ్వు ఏం మారావు? నేను ఇది పట్టుకొని సార్ ఇది నా బ్లెండర్ మిస్టేక్ నాలో ఉంది, ఇది నేను తీసేసుకుంటున్నాను అని కుదిరితే, లేదు తర్వాత మీరు ఫోన్ చేసి మీ అప్లైనర్ అయితే అతనికి నేను పలానా జూమ్ చూస్తానండి, ఎక్సలెంట్, ఐ విల్ చేంజ్ టుడే. నువ్వు పాత పేపర్ ఈజ్ రిమూవ్డ్, న్యూ ఫ్రెష్ పేపర్ గా నేను ఎంటర్ అవుతున్నానని చెప్పొచ్చు. ఓకే, మీ యొక్క అభిప్రాయాలు ఒక 5గురితో మాట్లాడదాం. ఓకే, లెట్ స్టార్ట్ నౌ. మిస్టర్ 111 దివాకర్ గౌడ్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. దయచేసి జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు క్విక్ గా కాకండి. ఒక 3 minutes 5 minutes ఫ్లో చేస్తాం. కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి, అది వినండి. ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ దివాకర్ గౌడ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. మంచి సబ్జెక్ట్ అంటే మామూలు సబ్జెక్ట్ కాదు అది. మరి ఒక్క వరలో అన్ని రకాల కత్తులు ఇముడిచినట్టు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పనులు, సాధించే పనులు, దానిలో మనం చేసే పొరపాటు అన్నీ కూడా మీరు చెప్పారు సార్. ఎందుకంటే నేనైతే ఎప్పుడు కూలీలై చూడలేదు కనుక చేయడానికి మొత్తం ప్రయత్నం అనేది చేసాను సార్. ఎందుకంటే ఏదైతే ఎప్పుడు వస్తుందో దాన్ని మనము చేస్తేనే సాధిస్తాం. ఇంకా మూత్రం పోసిన అబ్బాయి లాగా అది కూడా మనకు ఒక ఆదర్శం. అలాగే మరి ఎవరైనా చెప్పినా కూడా వినకుండా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పారు. లాస్ట్కు నాకు నచ్చిందంటే టైమింగ్ గేమ్ ఆడుతుంది. మన గేమ్లో మనం నెగ్గాలి అంటే నెగ్గకుంటే కాలమైన దానిలో బలిపోతారు సార్. మరి టైం ఎంత వాల్యూ అన్నదో చెప్పారు. మరి దానికి చాలా సంతోషం సార్. ఏ అర్హత రావన్నా, ఏ ప్రమోషన్ రావన్నా అర్హత ఉండే ప్రమోషన్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మేము ఎలా ముందుకు పోవాలో, ఎలాంటి అరవలు ముందుకుంటే ముందుకు పోతామనేది మాకు చెప్పగానే చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుమల రమేష్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఒకటి ఉంది సార్. నేను దాన్ని ఈ నెల నుంచి సరి చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను బ్యాగ్ పట్టుకొని నేను అమ్మడానికి ఒక్కడనే బయలుదేరుతున్నా తప్ప నేను నా టీంలో ఒక్కొక్క లీడర్ని తయారు చేసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను సార్. నేను ఈ నెల మార్చుకొని నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక లీడర్ తోటి మాత్రమే తిరగదామని డిసైడ్ అయ్యాను సార్. లీడర్ ని తయారు చేసుకునే క్రమంలో నేను ఈ రోజు మొదలు పెట్టిన సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు సార్. ఐఎమ్ రిచ్ సార్. థ్యాంక్ యూ వేములవాడ రమేష్ గారు. ఓకే, 143 సల్మా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ టైం పంచువాలిటీ గురించి సార్. టైం అంటే సమయాన్ని మనం తిరిగి మళ్ళీ తీసుకురాలేము అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం జాయిన్ అయ్యి మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలి వెనక ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. కానీ వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అయ్యి ముందుకు ఒక అడుగు వేయగలిగితే ఇంకా మనం వాళ్ళతో పాటు ఇంకా వెళ్ళడానికి, ఇంకా ఎత్తుకు వెళ్ళడానికి, వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ప్లస్ ఏంటంటే సార్ నా దాంట్లో లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు సార్. ఆ లేడీస్ ప్రాబ్లం వల్ల, ఆ లేడీస్
అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే ఇంకా ముందుకు వెళ్తారు సార్. ఆడవాళ్ళు సాధించలేనిది ఏది లేదు అన్నారు. నాకు ఆ పాయింట్ అయితే చాలా బాగా కరెక్ట్ అయింది సార్. ప్లీజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అర్థం చేయించగలిగితే వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది అనేది నాది ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ అండ్ రిచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంట్లో వాళ్ళు కూడా కూర్చోబెట్టమనండి మేడం. పొద్దుటే లెగుస్తున్నారు, వాళ్ళని కూడా ఒక్కొక్క జూమ్ లో ఒక్కొక్కరు కనెక్ట్ అవుతున్నారు. వీళ్ళది ఒక మంచి కుటుంబం లాగా ఉంది, డిసిప్లిన్ కుటుంబం లాగా ఉంది, డ్రీమ్ ఫుల్ కుటుంబం లాగా ఉంది. ఓకే, మా మిస్సెస్ ఇందులో క్యారీ అవుతే సక్సెస్ అవుతుంది. ఓకే, తన పని అది తను చేసుకుంటుంది, నాకు డిస్టర్బ్ లేకుండా అనుకుంటారు మేడం. సో ఒక బెస్ట్ మార్గం ఏదైనా ఉందంటే వన్స్ జూమ్ లో కూర్చోబెట్టడం, కొంచెం ఒక అవగాహన వస్తుంది. పిండి ఎలా పిసకాలి, ఎన్ని నీళ్ళు కావాలి కన్సిస్టెంట్గా అనేది, చపాతి ఎలా వాడుకుంటే బాగుండేది మనం ఆన్లైన్ మీటింగ్ లో కూర్చోబెట్టచ్చు. దానివల్ల వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, మేము కూడా అలా కనెక్ట్ అయిన వ్యక్తినే. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న యాడింగ్ ఏంటంటే సార్, కొంతమంది ఈగో మాస్టర్స్ ఉంటారు. ఎక్కడైతే వీళ్ళు మహిళలు బయటకు వచ్చి పనిచేస్తుంటే వీళ్ళు ఎక్కడ సాధిస్తారో అనే అసూయ కూడా చాలా మందిలో ఉంటది. ఆ ఈగోతో కూడా వాళ్ళు సపోర్ట్ చేయని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇది ఖచ్చితంగా చేయగలను, బట్ నీ సపోర్ట్ ఉంటే ఇంకా అద్భుతంగా చేయగలని ఆ ఈగో సాటిస్ఫై చేయగలిగితే బెటర్. అంతే అంతే, సింపుల్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది మేడం, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. నీళ్ళల్లో పిండి ఎక్కువ కలిసింది, ఓకే పిండి వేస్తాం. నీళ్ళు తక్కువైంది, ఓకే నీళ్ళు యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, వీరనారాయణ సార్ మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీపతి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు గబుక్కని రావట్లేదు సార్. ఓకే సార్, మంచి కంటెంట్ తీసుకున్నారు సార్, ఇవాళ బాగుంది. మెయిన్ ఏంటంటే కాలంతో పాటు పనిచేయాలి తప్ప కాలం మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము. అది మనం చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే టయానికి చేయాల్సిన పని చేయలేకుండా చేయకూడని పనులు చేసుకుంటా అట్లా ఉండటం వల్ల చాలా వరకు టైంతో పాటు పరిగెత్తకుండా ఆగడం వల్ల మనం చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాం అని చెప్పి క్లియర్గా అర్థం అవుతుంది సార్. టయానికి మంచి వాల్యూ ఇవ్వాలి, ఏ రోజు పని ఆ రోజే చేసేయాలి, ఎప్పటి నిమిషం అప్పటిదే, మళ్ళీ రిటర్న్ రాదు. కంపల్సరిగా నేను మా టీం మొత్తం కలిసి సీరియస్గా వర్క్ చేసుకొని అనుకున్న దాన్ని సాధించాలని చెప్పి ఒక ఫిక్స్ అయ్యి చెప్తున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్. మంచి ప్లాన్, మంచి విజయాలు సాధిస్తారు, అత్యున్నత శిఖరాలకు వెళ్తారు. మీకు కమిట్మెంట్ బాగుంది కాబట్టి మీ టీం మీ యొక్క గ్రిప్ లో ఉంది. నేను చూస్తున్నాను, మీ జూమ్ మీటింగ్స్ లో చూస్తున్నాను, ఆఫ్లైన్ మీటింగ్ లో చూస్తున్నాను. సో ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అప్లైన్ అని చెప్పిన మాట వినండి, ఫాలో అప్ చేయండి, మంచి సక్సెస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 333 భాగ్యలక్ష్మి గారు మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. శ్రీపతి సార్. గుడ్ మార్నింగ్. శ్రీపతి సార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది సార్. నేను ఈ రోజు నుండి డైలీ వర్క్ చేయడానికి రెడీ అయినాను సార్. దేనికైనా ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ నిలబడే ఉంటున్నాను. సక్సెస్ మాత్రం తొందరలోనే తీసుకుంటాను సార్. నేను నా టీంతో కలిసి వర్క్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఒక్కదాన్నే చేసినా కానీ ఇప్పుడు మాత్రం టీం డెత్తుల ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళను తీసుకెళ్లి ఆ రోజు మీరు వెడ్నెస్డే రోజు మీటింగ్ లో చెప్పిన మాట తప్పకుండా పాటించి ఆ టీంతోనే వర్క్ చేస్తున్నా సార్. సక్సెస్ తొందరగా తీసుకుంటానని మాట ఇస్తున్నా సార్. థ్యాంక్ యూ. విష్ వెల్. ఐఎమ్ రిచ్ సార్. సూపర్ సెక్షన్ చెప్పింది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్. మీ వాయిస్ చాలా ఎనర్జీగా ఉంటుంది, బాగా మాట్లాడతారు. సో కొందరు శివాది 124 శివాది వెంకట్రావు మాట్లాడండి సార్, మీకు అన్మోట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ శ్యామ్ సార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన సెక్షన్ లో లేడీస్ మెయిన్ ఇంపార్టెంట్ సార్.
మా టీంలో ఇప్పుడు నా డౌన్ లైన్ లో లేడీస్ ఉన్నారు. ఇందాక మేడం గారు అన్నట్టు లేడీస్ ప్రాబ్లం బాగా ఉంది సార్ ఇళ్లలో జెంట్స్ కి. కాకపోతే మనము ఈ మీటింగ్కి వెళ్తున్నాం చూడండి సార్. ఇప్పుడు అప్లైన్ తీసుకుని కొత్తగా వచ్చేవాళ్ళం కానీ లేకపోతే 1-2 సార్లు వచ్చిన వాళ్ళు కానీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం టైంకి వాళ్ళకి మీటింగ్ ఇవ్వలేకపోతున్నాం సార్. ఆ టైం వల్ల ఏంటంటే లేట్ అయ్యి ఇంటి దగ్గర వాళ్ళని రెండోసారి మీటింగ్ రానిలేకపోతున్నారు. ఎవరైతే మన మీటింగ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. నేను జెంట్స్ అంటే ఎన్నింటి దాకైనా ఉంటాం, ఇబ్బంది లేదు. టైం మెయింటైన్ చేయగలిగితే ఆ లేడీస్ ని ఆ ఇళ్ళ కాడ ఉన్న మగవాళ్ళని కూడా మనం మళ్ళీ కన్వర్టింగ్ చేసి టయానికి మనం వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైతే పంపించగలుగుతామో మళ్ళీ రెండో మీటింగ్ కి లేడీస్ రాగలరు సార్. నా ఒపీనియన్స్ అది సార్. కానీ ఈరోజు మీరు చెప్పిన సెక్షన్ మనం ఒక్కరమే వెళ్ళకూడదు, మనతో పాటు ఇంకొక లీడర్ని తయారు చేసుకోవాలి. అది నా దగ్గర కూడా ఉంది సార్ ఆ ప్రాబ్లం. టీం మొత్తానికి నేను ఒక్కడనే తిరుగుతున్నాను. నేను కూడా సార్ నా తప్పును తెలుసుకొని ఈ రోజు నుంచి నాలో ఉన్న నా కింద ఉన్న వాళ్ళని ఒకరిని నేను కూడా లీడర్ లాగా తయారు చేసుకుందామని గోల్ పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పింది ఏమైనా తప్పుగా ఉంటే ఇప్పుడు మూట్లో ఉన్న వాళ్ళు మొత్తం నన్ను క్షమించాలి సార్. లేడీస్ గురించి చెప్పాను కదా, టైం అంటే మీటింగ్ టయానికి పెట్టమని అడిగాను కదా, అది ఒకటే సారీ సార్. ఒకవేళ నేను తప్పుగా కనుక చెప్పుంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది 100% గుడ్ సజెషన్. అసలు సజెషన్ కూడా కాదు, అది ఖచ్చితంగా పాటించాల్సిన పని. ఇన్ టైం కి మీటింగ్ స్టార్ట్ చేయడం, ఇన్ టైం కి ఎండ్ చేయడం అనేది అది చాలా అవసరమైన పని, ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. అది ఎక్కడైనా లోపాలు జరుగుతూ ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసింది మంచి సలహా, ఇచ్చింది మంచి సూచన, దాంట్లో తప్పు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, భాస్కర్ గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ మెయిన్ లోపం ఏదనేది మీరు క్లియర్ గా ఈరోజు అందరికి అర్థమైనట్టు చెప్పారు. ఇక్కడ మాక్సిమం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఒక సేల్స్ వెళ్ళి వర్క్ చేయటం, వాళ్ళు ఒక్కళ్ళే తిరగటం, ఎంతకాలమైనా వాళ్ళు కింద లీడర్స్ ని తయారు చేసుకోలేక చాలా చాలా వెనకబడి ఉంటున్నారు సార్. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలాంటి వాళ్ళని ఎంత ఎక్కువ మందిని తయారు చేసుకుంటే అంత త్వరగా వాళ్ళ టీం డెవలప్ అవుతుంది. వాళ్ళకి లాంటి లీడర్స్ ఎక్కువ వచ్చే కొన్ని వాళ్ళ మంచి ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతారా, అది అర్థం కావట్లేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా కానీ ఈ రోజు కొంత అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయంలో చాలా చాలా వెనకబడి ఉంటున్నారు. అదే లీడర్స్ నే ఎక్కువ మందిని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. మనకు కూడా ఎక్కువ మంది లీడర్స్ ని తయారు చేయగలిగినప్పుడే ఈ జూమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన కింద కూడా మంచి ఓచర్స్ కన్సిస్టెన్సీగా వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్, ఈ రోజు ఇచ్చిన మంచి సబ్జెక్ట్ కి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇందాక సార్ చెప్పిన దానికి నాకు ఒక చిన్న సలహా ఏంటంటే, ఇన్ టైం మీటింగ్ మనం ఇన్ టైంకి తీసుకొచ్చుకున్నట్లయితే మ్యాక్సిమం మీటింగ్ అయిపోతుంది. ఇన్ టైంకి మనం తెచ్చుకోలేకపోవడం వల్ల ఏంటంటే ఇంకా వస్తారు, ఇంకా 10 మందితో మీటింగ్ స్టార్ట్ చేయలేము. ఒక 20 మంది తోటి ఒక పెద్ద హాల్ సెమినార్ చేస్తున్నాం అంటే కనీసం ఒక 50 మంది గ్యాదర్ అవ్వాలి. సో అందరూ సమిష్టిగా ఇన్ టైం వస్తే ఇన్ టైం చేసి పంపిస్తే మాకు కూడా పనులు ఉంటాయి. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. ఇన్ టైం పెట్టి పంపించడానికి ఒక్కోసారి మనం పిలిచినటువంటి గెస్ట్ ఎక్కడో లేట్ అవుతుంది. మరి వారి యొక్క సమయాన్ని స్ఫూర్తిని బట్టి మనం కూడా కొన్ని ఒక్కోసారి సందర్భాలు జరుగుతాయి. అన్నీ లేట్గా జరుగుతాయని కాదు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా టైం అయిపోతుంది అనుకుంటే, ఆ ప్రాబ్లం ఉందంటే మీ మెంటర్తో మీ అప్లైన్తో చెప్పి అది ఫ్యామిలీని వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే మేడం, యూ కెన్ మూవ్, మీరు బయలుదేరండి, మీ టైం అయిపోయింది, మీరు అనుకున్న టైంకి నాకు ఇచ్చినందుకు. ఒకవేళ అలాంటిది ప్రాబ్లం లేదనుకుంటే కూర్చొని మనం అది చేసుకుంటే ఆటోమేటిక్గా ఎంతో మంది ఈరోజు లేడీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు నా అండర్లో మేడం గారు రమాదేవి గారు ఉన్నారు పేటపాలెం. మరి మేడం గారు ఇంట్లో పిల్లలు జల్లలు, వాళ్ళ హస్బెండ్ వద్దన్నాడు, కంపెనీలో జాబ్ చేసుకుంటుంది. మరి ఒక్కొక్క దానికి ఆవిడ ఫస్ట్ లో జూమ్ లోకి రావడానికే కుదరలా.
మరి జిమ్ లోకి వస్తుంది, ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. బ్రాంజ్ అయింది, సిల్వర్ కాడి నుంచి క్లోజ్ చేసుకుంది, సిల్వర్ అయిపోయింది. ప్రతిరోజు జిమ్ లోకి వస్తూ తన టీంని తెచ్చుకుంటుంది. ఎక్కడ మీటింగ్ అన్నా మీటింగ్ కి తన ముందు వచ్చి అటెండ్ అవుతుంది. కొద్ది టైం పడుతుంది. ఆ టైం పట్టేంత వరకు వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళలో ఒక శక్తి సామర్థ్యాలు నింపేంత వరకు మనం కాపాడుకుంటే మనతో పాటు కమిట్మెంట్ అవుతారు సార్. ఒకేసారి అన్ని కదరు. ఇది నా ఎక్స్పీరియన్స్ లో ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీరు కూడా ఆల్రెడీ ఈజ్ నెట్వర్క్ లో ఉన్నారు గతంలో కొన్నిట్లో, అంటే మీ వాయిస్ లో నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు లాస్ట్ మంత్ బ్రాంజ్ అవ్వాల్సింది కాలేదు, ఈ మంత్ 80% బ్రాంజ్ కావడం ప్రయత్నించండి. ఓకే, ధర్మకోట శ్రీన్ గారు సార్తో లాస్ట్ చేసుకుందాం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్యామ్ సార్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీపత్ సార్ గారు. గుడ్ మార్నింగ్ అండి సార్. ఇవాళ మీరు సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది సార్. ఏంటంటే కాలాన్ని వృధా చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో, మనం ముందుకు సాగి మనం డ్యూటీ మనం కరెక్ట్ గా చేస్తే మనం ఫలితాన్ని సాధిస్తామనేది మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. ఇప్పటి వరకు మేము చాలా తప్పులు చేశాం సార్. మా టీంలో నేను ఒక్కడనే తిరుగుతున్నాను సార్ కష్టపడి. నేను ఒక్కడనే తిరగటం కాదు, నాతో పాటు ఇంకా 4 లీడర్లను తయారు చేసుకుని, నా లీడర్ని కనెక్ట్ చేసుకుని ఎప్పుడైతే నా ఎమ్మడి తీసుకొని వస్తానో ఆ రోజే నేను సక్సెస్ అవుతాను అనేది 2 days క్రితమే సార్ నేను గట్టిగా మా సార్ శాంసన్ సార్ గారు చెప్పారు సార్, మా మేడం గారు చెప్పారు. ఆ రోజు నుంచి నాకు బాగా నాటుకుంది సార్. ఇక ప్రతి రోజు కూడా నా టీంను నేను ఎమ్మడి పెట్టుకొని ప్రతిరోజు కష్టపడి చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి మీరు ఇచ్చిన సెక్షన్ చాలా బాగా నచ్చింది సార్. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మా శ్యామ్ సార్ గారికి, మా మేడం గారికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీటింగ్ ఇంత కంప్లీట్ చేసుకున్నాం. మనందరి సైడ్ నుంచి సార్ కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్య ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఈ రోజు డే స్టార్ట్ అయిపోయింది, మన గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ప్రతి టీంలో, ప్రతి లీడర్ అండర్ లో, ప్రతి బ్రాంజ్ అండర్ లో, ప్రతి ఒక్క టీం లీడర్ లో మనం క్లీన్ అబ్జర్వ్ చేయాల్సింది మ్యాండేటరీగా పెట్టుకోండి, చాలా స్ట్రిక్ట్లీగా పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, సిఎన్సి టుడే ఎవరైతే 100% సిఎన్సిని ఈరోజు కంప్యూటర్స్ ఆన్ కాగానే నీ టీం సిఎన్సి అయిందా, నీ సిఎన్సి అయిందా, మై సిఎన్సి ఇస్ కంప్లీటెడ్, యూస్ పోస్ట్ ఈజ్ రిలీజ్డ్. ఓకే, నీ టీంలో అలర్ట్ చేసుకుంటూ సిఎన్సి ఈజ్ ఒక వెపన్, సిఎన్సి ఈజ్ సక్సెస్ కీ. ఎక్కడ మనం ఆ కీని మర్చిపోయి ఎక్కడో పోరాటం చేస్తున్నాం, మన యొక్క అజెండా సిఎన్సి. ఇది కంపల్సరిగా ఈ సిఎన్సిని హైలైట్ చేయండి. ఈ సిఎన్సిని మనం చాలా ముందుకు తీసుకెళ్ళి, మీకు పెట్టినటువంటి మీటింగ్స్ ప్రతి ఒక్కదానికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే తిరిగి ఇస్తున్నది అంటే సిఎన్సి. ఇది మీరు లీడర్స్ మీరు అందరు చేస్తే మీ యొక్క చెక్స్ చాలా అద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్తే, ఇది మీరు గట్టిగా ఫాలోఅప్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత లీడర్స్, మన స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి బ్రాంజ్ ఒకటి చేశాను, మన వాట్సాప్ గ్రూప్. దాంట్లో మీ అండర్లో యాక్టివ్ బ్రాంజ్ ఎవరెవరు ఉన్నారు, సెలవర్స్ వాళ్ళని వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని అందులో ఎంటర్ చేయండి. మీకే అడ్మిన్ ఇచ్చున్నాను. తర్వాత స్టార్ అండ్ మనం ఎప్పుడు మాట్లాడుకుందాం, ఇందులో ఉన్న స్టార్స్ ఒకసారి మాట్లాడితే ఎప్పుడు మాట్లాడుకుందాం ఏంటంటే, ఒక 5 నిమిషాలు మాట్లాడుకునేది ఉంది. అది ఎప్పుడు మాట్లాడుకుందాం అది చెప్తే నేను జూమ్ క్లోజ్ చేస్తాను. అందరూ ఒకసారి మాట్లాడండి. అయిపోయినాక వెంటనే పెట్టేసాను. ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడరా? మిగతా వాళ్ళు మాట్లాడరా? స్టార్లు ఉన్నారా? వెళ్ళిపోయారా? సార్ ఓకే సార్, శ్రీపత్ సార్ చెప్పినట్టు ఓకే సార్. ఓకే, మిగతా వాళ్ళు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
ఈ భాస్కర్ గారు మాట్లాడరు, అలీ సార్ మాట్లాడరు. గురుగారు ఆ, సార్ చెప్పండి. ఏంటి సార్ నేను చెప్పింది విన్నారు మీరు ఇంతకీ? లేదు సార్, ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళొచ్చాను. ఓకే, అంటే స్టార్స్ తో మాట్లాడుకుందాం ఒక 5 నిమిషాలని నేను అడుగుతున్నాను. అది ఎప్పుడు మాట్లాడుకుంటే రైట్. ఓకే, అలీ గారు కూడా లేరు అనుకుంటాను. ఓకే సార్. ఉన్నారా? ఓకే మేడం. అలీ గారు మీరు రండి ఒకసారి. తర్వాత సార్ మన రాణి స్వామి గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కూడా జస్ట్ ఒక నేను కట్ చేస్తాను, మళ్ళీ మీరు వెంటనే ఒక 6 గురించి వచ్చే మాట్లాడుకోండి.